అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి గోంగూర మటన్ పులావ్ అన్నమాట. మా ఇంటి ముందు గోంగూర అయితే ఆ గోంగూరతోని మటన్ పులావ్ చేసిన. ఇగో 2 కిలోల పెద్ద విజిల్ కుక్కర్ లో వండిన అనమాట. ఈ వంటని మంచిగా ఇప్పుడు నేను తిండి పోటీ లాగా పెడుతున్నాం అనమాట. తిండి పోటీ చెరి 600 గ్రాములు తినాలన్నట్టు. చెరి 600 గ్రాములు ఇప్పటికి అరకిలో తింటాం కదా బాబు. ఇప్పుడు 600 గ్రాములను ఎందుకు పెట్టినాం బాబా? కొంచెం మటన్ కదా, కొంచెం ఎక్కువ తింటామని ఆశ అన్నట్టు. కాదు, ఈ మధ్య తిండి పోటీలో 1-2 నేను కూడా గెలిచిన. అందుకని చెప్పేసి నేను గెలవద్దు అనే ఉద్దేశం ప్రకారంగానే ఎక్కువ క్వాంటిటీ పెట్టాలనుకుంటాను మా ఆయన. అవును, ఇక వర్షి మిరపకాయలు పెట్టింది. పోయినసారి నేను కావాలనే మిరపకాయలు పెట్టినా. పోయినసారి నేను గెలిచినా కాబట్టి నా అధికారం అనమాట. నా అధికారం ప్రకారంగా మిరపకాయలు పెట్టినా. వర్షి కొడుగులు సరిగ్గా తిన్నది, అందుకని చెప్పి కొడుగులు ఖచ్చితంగా ఉండాలని పెట్టినా. ఇక ఉల్లిగడ్డ కామన్ గా ఉంటది. రివెంజ్ ఇక ఇది పులావ్ అని వంట పోటీకి అంటానా, వంట వీడియో కోసం వండింది. ఇదే పులావ్ని నేను తిండి పోటీ లాగా పెడదామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. నేను నాకు ఇష్టమైన తిండి పోటీ పెట్టినాను. నీకు ఇష్టమైన తిండి పోటీ పెట్టాలి కదా బావా. KFCయో లేకపోతే పిజ్జానో అట్లాంటివి పెట్టాలి. నీకు ఇష్టం కదా అవన్నీ. నాకు ఇక ఏదో ఒకటి మరి పైసలు పోతాయి. లేకుంటే ఇప్పుడు ఇది ఇష్టం కూడా పైసలు బాగా పోతాయి. అన్ని కలిసేస్తాను అన్నట్టు. అట్లా అయినా ఇదైనా నువ్వు తెచ్చిందే కదా బావా. మటన్ అయినా నువ్వు తెచ్చిందే, రైస్ అయినా నువ్వు తెచ్చినాయి, అన్ని నువ్వు తెచ్చినాయి. అయితే ఇగో పక్కకి సూప్ లాగా మటన్ సూప్ కానీ లేకపోతే ఏదైనా కారం సూప్ కాకుండా రైతా చేసిన అన్నట్టు పెరుగుతోని. ఆరోగ్యమే మహాభాగ్యం అని బండొస్తుంది కదా, అట్లా ఆరోగ్యమే మహాభాగ్యం కింద పెరుగులనే క్యారెట్, ఉల్లిగడ్డ, పుదీనా ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసేసిన. అందుకని ఇక పెరుగు కాస్త క్యారెట్ కలర్లో కట్ చేసింది. ఇది కొంచెం స్పైసీ ఉంటుంది కదా, పెరుగు వేసుకొని తింటే కడుపుకు హాయిగా ఉంటుంది అని చెప్పేసి పోటీ కానీ కడుపును కూడా చూసుకోవాలి కదా. అందుకని ఇంకోటి 600 గ్రాములు ఎందుకు పెడుతున్నా అంటే, మేము 1/2 కిలో ఇది ఏం చేస్తామంటే 1/2 కిలోనేమో రైస్ తీసుకునేది, 1/2 కిలో కర్రీ తీసుకునేది అదివరకు. అందుకని చెప్పి ఇది కొంచెం ఇది 2 కలిపినాయి కాబట్టి 2 కలిపే ఉంది. పులావ్ అంటే అన్ని పులావో గిలావో ఏదో ఏలావో అని కలిపి ఉంది కాబట్టి ఇది 612 గ్రాములు వచ్చింది నాకు. చూసుకో అంటే ఇప్పుడు నాకు కూడా 612 గ్రాములు ఇస్తావా అంటే ఇక 600 గ్రాములు అన్నట్టు. కొంచెం నేను గట్లా గంత ఇది కాదు. నీకు ముక్కలు మరి ఎవరితో తెలియదు. ఇక చూడండి, ఇంత పెద్ద విజిల్ కుక్కర్ నిండా చేసిన నేను. 2 కిలోలు విజిల్ కుక్కర్ నిండా చేసినవే రాములా, చేసినవే. ఇప్పుడు మళ్ళా కాదు, ఇది బయట నుంచి తీసుకొస్తే ఎన్ని రూపాయలు కావాలి ఇట్లా అని అట్లా చేసినాం. ఆనందపడతాం ఆడవాళ్ళ. ఇంటి దగ్గర డబ్బులు ఏమంటారు తక్కువ చేసినాం, డబ్బులు పడకుండా చేసినాం అని ఆనందపడతాం. అప్పుడప్పుడు మరి అక్కడికి పోదాంపా, దీని పిత్తోపా అని అట్లా నోటి ఋషి ఏందో ఏమో బాబు. కొంచెం తక్కువే బావా. నాకు కూడా బయట తినలంటేనే ఎక్కువ ఇష్టం, ఇంట్లో తినలే ఎక్కువ ఇష్టం ఉండవు వాస్తవానికి. అబ్బా ఎక్కువ నేను బయట తింటే తక్కువ ఏముండయి. ఇక్కడ నీకు కావాలంటే ఎక్కువ తక్కువ ముక్కలు వేసుకో మంచిగా కిలో కదా. అబ్బా ఇప్పుడు పోటీ కదా, అందుకని ముక్కలు ఎక్కువ ఎత్తాడు బావా. 640 బావా 40 చూసి ఒక్క మెతుకు అటు ఇటు కావద్దు. మరి సాప ఎత్తా మరి మధ్యలో సాపద్దు. సాప ముచ్చదా నువ్వు ఏదైనా మంచిది కాదు. ఈ మటన్, గోంగూర రైస్ ఇవన్నీ మస్తు హెవీగా ఉన్నాయి. మళ్ళీ బనానా పెట్టిండు. మా ఆయనకి ఎందుకో అరటి పండు అంటే మస్తు ఇష్టం. అన్నం తిన్న తర్వాత ఏదైనా ఒక పండ్లు తినడం అంటే బాగా ఇష్టం. తింటారనమాట. తర్వాత అట్లా అనమాట. ఇక నీకు నాకు ముక్కలు పడ్డాయా లేదా? ముక్కలు పడ్డాయి మంచిగా గట్టిగానే తిని. ఇక అబ్బా మంచిగా ముక్కలు మంచిగా. సరే 600 గ్రాములు తింటాను. ఎందుకంటే ఎక్కువ కడుపులో కూడా కొంచెం ఎఫెక్ట్ ఇస్తలేమన్నమాట. ఇది పెరుగు చల్లగా ఉంటది. ఇది మటన్ ఏమో ఇదేంది గోంగూర మటన్ పులావా. దీని పేరేం పేరు? గోంగూర మటన్ పులావ్ అంటే మటన్ పులావ్ గోంగూర ఏదో తిండిపోటి విత్ అరటి పండ్లు. రెడీ. ఇక తిందాము. ఒకటి స్టార్ట్ చేసే ముందు చెప్పాలి కదా రూల్స్. అరటి పండ్లు 2 అయిపోవాలి. ఈ రైతానా ఇది క్యారెట్, ఇంకా ఏది కలిపి పెరుగు క్యారెట్, పెరుగు, ఉల్లిగడ్డ, పుదీనా, ఇంకేమైనా కలిపినావా? అంతేనా? ఇది కంప్లీట్ కావాలి. అరటి పండ్లు కంప్లీట్ కావాలి. ఈ రైతా అనేది కంప్లీట్ కావాలి. ఈ అన్నము ముక్కలు విత్ ముక్కలు ఓన్లీ బొక్కలు మాత్రమే పక్క పెట్టాలి. అవి అయిపోవాలి. ఈ ఆనియన్ అయిపోవాలి. ఉల్లిగడ్డ ఇది కొడుగుడ్డ అయిపోవాలి. ఈ మిరపకాయలు 3 ఇవి కూడా అయిపోవాలి. నాకు కూడా 3 ఉన్నాయి. మళ్ళీ నాకేం ఈ 3 మిరపకాయలు కూడా అయిపోవాలి. ఇవన్నీ అయిపోవాలి. ఇవన్నీ మొత్తం ఇక్కడ పెట్టిన అన్ని అయిపోవాలి. ఈ తోడుకలు తప్ప, ఈ ప్లేట్ తప్ప. అయితే మనం తింటున్న తిండి మందులు వేసి వండించిర్రా లేకపోతే ఎట్లా వండించారు ఏందని తెలియదు కాబట్టి ప్రతి ఏ కర్రీ వండినా లేకపోతే ఎటువంటి పులావులు చేసినా ఎటువంటి బిర్యానీలు చేసినా ఆకుకూర ఉండేటట్టు చూసుకుంటాను నేనైతే. ఒకవేళ బిర్యానీలు అయితే పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసేలాగా ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్ అందించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నా. అందుకని చెప్పేసి ఈ పులావ్లో గోంగూర వేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే. ఏమైనా మునిగాకు వేసి కర్రీలు చేయడము లేకపోతే ఇట్లా ఆకుకూర ఎట్లా వేసి ఆడి వేయడం ఆరోగ్యంగా చేస్తే కానీ
తిందాం ఇక తిందాం. కాకపోతే నాకే ఒక డౌట్ వస్తుంది, ఈ మిరపకాయలు ఎందుకు పెట్టినా అనిపిస్తుంది. ఇదే కొంచెం కారం కారం రివెంజ్ ఇప్పుడు అంత ఇది స్పైసీ అయ్యేటట్టున్నది. మొన్న నేను మిరపకాయలు తిన్నా, నాకు ఎటువంటి ప్రాబ్లం కాలే, మంచి అనిపించింది. అంటే పెరుగులో మిరపకాయ తింటే అయితే మంచిగా ఉన్నది. నేను భయమై ఆగిన. ఈ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలు చేయొచ్చు కదా బాబు. అట్నే ఇప్పుడు స్టార్ట్ కావాలి, ఇంకా ముక్కలు చేయద్దు. ఓకే ఓకే తొండి చేయకు నువ్వు, తినుడే కదా. 1 2 3 స్టార్ట్. ఎట్లుంది బాబు గోంగూర? గోంగూర మటన్ పులావ్ పుల్ల పుల్ల ఉంది. నిజంగా బాగుంది, మస్తు కుదిరింది. అయ్యో ఇవాళ మిరపకాయ చూస్తేనే భయం అవుతుంది. ఆనియన్ తినకుండా ఏం కత్తి. బావే పాట వద్దనుకున్నాడు, నన్ను కూడా తినకుండా అయితే అని అంట. అట్లేం లేదు ఇక, ఓసారి రంగంలోకి దిగిన తర్వాత అన్ని తినుడే. నాకు ఇది అంత ఆకుకూరలు ఎక్కువ పడ్డాయి. నువ్వే చెప్తావు కదా బావా, ఆకుకూరలు తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఈ పోటీలలో తినద్దు, నువ్వే పెడతావి రివెంజ్ కోసం. పోయినసారి నేను పెట్టినాను, నాకు పులి బొక్క వచ్చింది. నాకు తినరాదు కాబట్టి ఏ బొక్క రాకపోయినా నాకేమనిపించలేదు. అది తినడం వస్తుందేమో, నాకు రాలేదు అని అనిపించు. నాకు అది నోరు కాలుతుంటే వదికి తినడం ఇష్టం. మా ఆయనకేమో ఫ్యాన్ గాలి కింద పెట్టి కొంచెం సలైనగా తింటా అని కంప్యూటర్ మీదకి లేచి తినడు, అస్సలు తినడు. మొత్తం తినాలంటే పెరుగు పోసుకోవాల్సిందే. ఇప్పుడు పులావ్ని ఆస్వాదిస్తానంటే మా ఆయన గెలుపుని ఆస్వాదిస్తాడు, అందుకోసమని బాధ. పెరుగు పోసుకుంటే సూపర్, ఇంకా బాగుంది. పెరగన్నంలా లేదు బాబు, కాలుతుంది ఏమంట వేసే పెట్టినా. నేను ఒకటి ఆలోచించడం మర్చిపోయినా, ఈ బొక్కలు మస్తు వెయిట్ ఉంటుంది కదా, మా ఆయనకు అన్నం మస్తు తక్కువ పడ్డది. లేదు ఇప్పుడు ఆ బొక్క కొట్టుకొని తినాలి. మిరపకాయలు అవుతాయి. అయ్యో దేవుడా, ఇదేంది పెట్టినట్టు? ఈ మిరపకాయలు తీసేద్దాం పట్టిగా. నువ్వు బాధపడతాను, నేను బాధపడతాను, ఒకటి ఎందుకు? ఇద్దరు ప్రాబ్లమే కానీ మిరపకాయలు తీద్దాం పట్టిగా. అది తీసేసుడు ఇది తీసేసుడు ఏం లేదు, ఇక అన్ని తినుడే. నాకు పెరుగు పోసుకుంటే ఏం కాదు. నువ్వు మిరపకాయలు తినగలిగినప్పుడేమో ఓకే, నువ్వు తినలేనప్పుడేమో నీకోసం కూడా ఆలోచిస్తానా? అబ్బా, నా కోసం ఆలోచిస్తే నేను గన్ని ఓడిపోకపోదు, తిండి పోటీ అని నేనే గెలుపుతా. నువ్వు గెలిపించాలనుకుంటే ఏ పార్ట్సేపు నన్ను గెలిపించాలనుకుంటా. రెండు సార్లు ఏదో అడ్డిగుడ్లో గెలిచి ఆగలే, ఇప్పుడు గెలుస్తుంది ఇంత. అబ్బా బావా, అడ్డిగుడ్డ అనొద్దు బావా, కష్టపడితేనే గెలుస్తాం బావ, తిండి పోటీదా గెలు. వశపడతాడు అంటే పులావ్ వేరు ఉండేసరికి చెమటలు వస్తాయి తినడానికి.
ఎగ్గు తింటే నీరం. నీలం నేను ఎప్పటికున్నది అమ్మయ్య అదే గదే గెలుపు. ఆరోగ్యం బాగాలేనప్పుడు టాబ్లెట్లు మింగిన రోజులు కూడా ఉన్నాయి. ఇది ఎట్లా వస్తుంది? ఇట్లా కొడతాంటి వస్తుంది ఇట్లా ఇట్లా పూలు కన్నట్టు ఇది. ఈ పూలు బొక్క కోసం గొడవలు పడతారు. ఎందుకంటే ఎక్కడెక్కడన్నా నాకు 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 అని నాకు పూలు బొక్క రాలే అని చెప్పి గతం అల్లుడు వెళ్ళిపోతాడు. ఎక్కడికన్నా నచ్చిన అల్లుడు ఉంటాడు కదా వాళ్ళ, అంటే ఇట్లా ఫంక్షన్లకు వస్తారు అట్లా వస్తారు. అంటే అది ప్లేట్లో పడకపోతే మర్యాదనే మర్యాద ఏనట్టు పూలు బొక్క రాకుంటే. మా అమ్మ లాంటి వాళ్ళు ఉంటారు, బొక్కలన్నీ ఎందుకు ఎత్తాను ఉట్టిగా మెత్తని బొక్కలను చూసాయి అంటది మా అమ్మ అయితే. సూపర్ ముందే చెప్తాను మా అత్తమ్మ. ఫంక్షన్లో వినగానే సూపర్ అనియకు అని. ఈ మధ్యలో ఫంక్షన్లలో చూస్తాను గంటలు మారినాయి. ఫంక్షన్లలో చిన్న చిన్న గంటలు గిత గంటలు ఉంటాయి. చిన్న గంట పెద్ద గంటలు ఉంటే మర్చుకోండు. చిన్న గంటలతో రెండు మూడు సార్లు వేసేసరికి దానిలో తాపుకో ముక్కేస్తాను. దానిలో ఇక 2-3 సార్లు వేసేసరికి మనకే అయ్యో ఇక అదుతి అని చెప్పేసి అప్పుడే పౌడవుతుంది ఫంక్షన్లలో. నువ్వు మొహమాట పడి ఇంటికన్నా వండుకొని తిందాం అనుకుంటావు. మనం ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన మేమైనా మటను ఈ మధ్య తింటాం, కానీ మా చిన్నప్పటి నుండి మేము అంత తినపోయేది. ఎందుకంటే వారానికి ఒకసారి తినపోయేది. ఎప్పుడైనా చుట్టమస్త కూడా ఈ మటన్ తెలియదు. ఏదైనా దేవుని చేసుకుంటున్నాం, నేను దేవుడు చేసినప్పుడు 2 సంవత్సరం అట్లా ఉన్నప్పుడే మాత్రమే మటన్ తినేది. ఎందుకంటే మా దగ్గర అంత డబ్బులు ఉండేది కాదు. ఇంకా నేను బయట హైదరాబాద్ అట్లా బతికినప్పుడు కూడా నాకు ఎప్పుడు మటన్ అంటే తెలియదు. ఎందుకంటే మటన్ ఎప్పుడు తినపోయేది. ఇంటికి వస్తే అది కూడా ఏదైనా పండుగ, దసరా పండుగ ఉండేది. దసరా పండుగ అప్పుడు మటన్ అంటే ఎక్కువ శాతం పైసలు లేకుండా మళ్ళీ అప్పుడు కూడా చికెన్ తెచ్చేవాళ్ళు. ఈ మటన్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. మటన్ అంటే పెద్ద వంటకం అన్నట్టు, పెద్ద పండుగ అన్నట్టు మటన్ తెచ్చడం అంటే అట్లా ఉండేది. అప్పుడు డబ్బులు అంటే అసలు సమకూరపోయేది, మస్తు ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు కొంచెం డబ్బులు అటు తిరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇట్లా నేను తెచ్చుకొని తినగలుగుతున్నాం. కానీ మరి తినక తింటే అరిగేదా? మరి తినక తింటే అరిగేదా? అరిగేది మాకు అరిగేది. మా అమ్మకి అయితే మస్తు ఇష్టం మటన్ అంటే మస్తు ఇష్టం. అసలు ఎందుకు ఇష్టమైందో తెలియదు నాకు. అసలు ఇప్పటికి కూడా అంటే ఈ కూర అంటేనే ఇష్టం, ఆ కూర అంటేనే ఏదో మాటలు అట్లా అంటాం, స్కిట్లలో ఏదో అట్లా అంటాం, లేకుంటే మాటలు అట్లా ఎట్నో అంటాం. కానీ అసలు అవి నాకు కూడా అంత ఇష్టం అనిపించేది. మా ఆయన మా అత్తమ్మకు మామయ్యకి కానీ ఎవరికన్నా, అంటే మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరిలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా పండ్లు ఇవో పట్టుకొని పోతారు కదా, మా ఆయన మాత్రం మటనే తీసుకుపోతాడు అనమాట. ఎందుకంటే మటన్ అయితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆ పండ్ల వల్ల అందే ఆ ప్రోటీన్ ఏదైనా ఉంటే మటన్ వల్ల అందుతుంది. వాళ్ళు ఇష్టంగా తినే 4 బుక్కలు తిని యాక్టివ్గా అవుతారు కదా అని చెప్పేసి మటన్ తీసుకుపోవాలనేసి అనుకుంటాడు. మా అమ్మ ఎప్పుడు పండ్లు తీసుకుపోయినా అన్ని మురుగ పెడుతుంది. మా ఇంటికి ఎప్పుడు పండ్లు తీసుకుపోయినా అన్ని మురుగ పెడుతుంది. మళ్ళీ మేము పోయేదాకా కూడా వీగలాడుతూనే ఉంటాయి. అదే మటన్ అయితే కథం 4 రోజులు ఎచ్చబెట్టి కూడా మంచిగా తింటా. అంటే టాప్ మీద సూప్ పోసుకుంటాం ఇటన్నట్టు. చిన్నప్పుడు ఎప్పుడు దొరికేది కాదు. ఇటు ఏమన్నా తిండి తిందామంటే కూడా సరిగా ఉండేది కాదు. అంటే అన్ని తినబుద్ధి ఏదైనా దుకాణంలో లేకుంటే ఆఖరికి ఘోరంగా అనిపించేది. అంటే ఇంట్లో సరిపోవాలని, అంటే ఇట్లా వంటకాలు ఉంటాయి కదా, కొంచెం సరిపోవాలని చెప్పి నలుగురు కొంచెం కారం పెక్ వేసుడు అట్లాంటివి ఉంటుంటాయి. అట్లాంటప్పుడు నాకు మస్తు ఆకలేది దాని తర్వాత. ఎందుకంటే తినబుద్ధి కాదు, తినబుద్ధి కాక ఆకలేది. ఏదైనా వండుకొని తిందామంటే కూడా ₹1 ఒక ఆటన ఉండేది కాదనమాట. మస్తు బాగా అనిపించేది అప్పుడు. ఇప్పుడు లైఫ్ ఎప్పుడు తినే లైఫే ఉంటుంది. తిండి పోటీలు అని ఇవన్నీ అంటే ఎప్పుడు ఎట్టుండదో తెలియదు. జీవితం ఎప్పుడు ఎట్టుంటో తినేది. ఉన్నప్పుడు తినాలి, లేనప్పుడు తప్పకుండా ఉండాలి. కానీ అవును, అప్పటికి మళ్ళీ తిందామన్నా అరుగుతుందో తెలియదు. ఒకప్పుడు తిందామంటే ఇప్పుడైతే ఒకప్పుడు తిందామంటే నా దగ్గర పైసలు ఏమో చెప్పినా కదా. ఇప్పుడు తిందామంటే కొన్ని డబ్బులు ఎంతో కొంత తినడానికి అయితే ఉంటున్నాయి, తినేంత ఉంటున్నాయి. బట్ ఆరోగ్యం సహకరిస్తారు. నేను తిందామంటే ఇప్పుడు అరటిపండ్లో 4 గట్టిగా తింటే దగ్గు బాగా వస్తుంటుంది, దగ్గు అట్లా వస్తుంటుంది అన్నట్టు. ఇట్లాంటి ఏదో ప్రాబ్లమ్స్ అన్నట్టు, ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మా అత్తమ్మనే అది వరకు కిలో మటన్ తీసుకుపోయినా 2 కిలోల మటన్ తీసుకుపోయినా మంచిగా తినేది. ఇప్పుడు ఎక్కువ తింటే అరుగుతలేదు అత్తమ్మకు కూడా, అట్లా అయిపోయింది. అట్లా మనకి ఏజ్ ఉన్నప్పుడే, అరుగుదల ఉన్నప్పుడే తినాలి. డబ్బులు ఉంటే మాత్రం ఎప్పుడు అరిగితే అప్పుడే తినాలి, ఎప్పుడు ఆపద్దు. డబ్బులు లేని ఎప్పుడైనా తినలేము. డబ్బులు లేకుండా వయసు మీద పడ్డా తినలేము, వయసు లేనప్పుడు తినలేము. ఇంకా డబ్బులు లేకుండా ఫంక్షన్ వెళ్తేనే ఏమన్నా ఒక బుక్క దొరుకుతుంది.
ఇక కొంచెం మళ్ళీ ఇంకో 4 సార్లు ఇలాంటి మొహమాటలు ఆ పెళ్లిళ్ళకి పోయినా ఫంక్షన్లకు పోయినా తినలేరు. ఎందుకే నేను తినే మళ్ళీ నేను ఏం చేస్తాను ఈ మధ్యలో నేను తింటాను ఆ ప్లేట్ పక్కన పెడతాను మళ్ళీ వర్షం పంపిస్తాను ఇంకో కొత్త ప్లేట్ పట్టుకొని పోతుంది మళ్ళీ లైన్ నిలబడి మళ్ళీ పట్టుకొస్తాను ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ చూసిన వాళ్ళు ఫంక్షన్ విరవకుండా ఉండారు పిలువలి ఈ మధ్యలో అట్లా తెస్తుంది అన్నట్టు కొత్త ప్లేట్ మళ్ళీ అంటే పాత ప్లేట్ తీసి అయిపోతుంది నేను కడుకుంటలేను అట్నే ఉంచుకుంటాను మళ్ళీ కొత్త ప్లేట్ పట్టుకొని లైన్ కట్టుకొని పోతాను నేను తినే అంతలా మళ్ళీ ఇంకోటి పట్టుకొని వస్తుంది పాపం బాగా కష్టమే పడుతుంది ఈ మధ్యలో అడిపండు తిన్నాక కానీ నీళ్ళు తాగదట అందుకని ముందు అవుతానమా కాదు ఇట్లా అని తెలిస్తే మనల్ని ఏ ఫంక్షన్లో విలువరు కావచ్చు అంటే తినే కాడో 2-3 బుక్కలు ఎక్కువ తింటాం కావచ్చు అంతే లేదు. మనిషి అన్నోళ్ళు పైసలు అంటే ఎక్కువ ఆశిస్తారు ఇంకేదన్నా ఏదైనా ఉంటే ఎక్కువ ఎంతైనా వాళ్ళకి తృప్తి తీరదు కానీ కడుపు నిండా భోజనం ఇవ్వలైనా గంతే కదా మా అంటే తినే దాంట్లో 2-3 బుక్కలు ఎక్కువ తింటాం కావచ్చు మన పొట్ట పెద్దది గంతే కానీ 2 గంటలు అంతే అందరు తినేదానికన్నా 2 గంటలు ఎక్కువ తింటాం కావచ్చు అంతే అంతకుమించి ఇక తింటాం అంటే బాగా కూడా కాదు కదా అట్లా. మొత్తానికి అయితే గెలిచింది నేనే ఎప్పుడో గెలిచిన ఇప్పుడు మాటలలో పడి ఇప్పుడు ఆగినట్టు అంతే ఇవాళ మళ్ళీ పెట్టిన అయిపోతుంది ఇక లాస్ట్ కి పూలు బొక్క కూడా ఇడుతూ తట్టు కనబడుతుంది దీని అప్పుడే చూపెట్టినా కదా ఏదో ఉంటది కదా అదే దాంట్లో ఇట్లా కనబడుతుంది ఇదన్నట్టు మొత్తానికి ఈసారి నేను గెలిచిన నెక్స్ట్ టైం నేను చెప్పిన తిండి పడి తినాలి అసలు చికెన్ పులావ్ చాలా మంచిగా ఉంది నేను స్పైసీగా బాగా మటన్ పులావ్ ఏదో పులావ్ కడుపులో పడ్డ లెక్క అదే ఈ మటన్ అని మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్లు కూడా ఈ మధ్యలో తినద్దని చెప్తున్నారు మటన్ చికెన్ ఇట్లాంటి తినద్దని చెప్తున్నారు అంటే ఆరోగ్యం బాగాలేకుంటే కదా మీరు అవి తినద్దు ఎక్కువ ప్రోటీన్ ఆకుకూరలు తినండి ఇట్లా తినండి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇట్లాంటివి చాలా తగ్గించాలి బట్ కాకపోతే అలవాటైన వాళ్ళు ఎవరు తగ్గించలేరు కదా ఇక అలవాటైన వాళ్ళు ఎవరైనా తింటనే ఉంటారు అట్లా ఇది ఇంకా ఇంకేమైనా మాట్లాడబాకు అయిపోయింది వినుడే లేదు గెలిపి అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో గెలిచేసిన అయిపోయింది ఇక్కడ చూడు మొత్తం అంతా క్లీన్ సరిసమానం అవుతుంది చూడండి లేదు సరిసమానం ఏం లేదు అంతా అయిపోయింది ఎప్పుడో అయిపోయింది ఇదండి వీడియో ఇంతేనండి వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఒక తిండి పోటీతోనే కలుద్దాం మళ్ళీ ఏం తిండి పోటీ అనేది చూద్దాం స్కిట్లు వస్తున్నాయి మంచి స్కిట్లు వస్తున్నాయి దుబాయ్ స్కిట్ దుబాయ్ స్కిట్ 12 ఇప్పుడు 12-13 రన్ అవుతుంది అది తప్పకుండా చూడండి తప్పకుండా చూస్తూనే ఉండండి విలేజ్ ఎంకే టీవీలో మేము చెప్పేది విలేజ్ ఎంకే టీవీ గురించి తప్పకుండా చూస్తూనే ఉండండి ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు శుభదినం బాయ్ థ్యాంక్ యూ